ఇలా కాంగ్రెస్ బీజేపీ పోయినసారి నా పార్లమెంట్ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ గారికి డిపాజిట్ పోతుంది అండి పాపం డిపాజిట్ పోతుంది పొన్నం ప్రభాకర్ గారికి పోదు నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ పోయేంత అధ్వాన పార్టీ కాదు ఎవరికి సపోర్ట్ చేసిండ్రు ఆదిలాబాద్లో ఎవరు సపోర్ట్ చేసిండ్రు ఇక మధు యాస్కి గౌడ్ గారికి 35-40 వేలు వస్తాయి పార్లమెంట్లో అంత అధ్వానమైన లీడర్ కాదు ఆయన ఓ మంచి లీడర్ ఆయన ఎవరు చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేశారు నల్గొండలో పోయినగిరిలా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు రానున్న ఎన్నికల్లో బ్రహ్మాండంగా పార్లమెంట్ ఎన్నికల్లో పట మళ్ళీ బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుల్ని మంచి మెజార్టీతో గెలిపిస్తారు మాకు అక్కడక్కడ బీజేపీతో పోటీ ఉంటుంది అక్కడక్కడ కాంగ్రెస్తో పోటీ ఉంటుంది చాలా దిక్కుల కొన్ని దిక్కుల ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది నువ్వు నిన్న ఊరికే అదొక యుఫేరియా క్రియేట్ చేయడానికి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని బీజేపీకి చాలా పార్లమెంట్ సీట్లో డిపాజిట్లు పోతాయి నేను ఇక్కడ అంటలేను అలానే హర్ట్ కావద్దు బండి సంజయ్ గారు మంచిగా పోటీ ఇస్తావు మేము దాన్ని ఎదుర్కొంటాం ఉన్నది ఉన్నట్టు నేను స్పష్టంగా క్లారిటీగా చెప్తాను నేను ఏ విషయమైనా కానీ